మా నాన్నగారు మరణించక ముందు ఒక మాట అన్నారు. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయట. మోయలేని ఆ బాధ్యతల్ని పరిరక్షించటం కష్టమన్నారు. ఆత్మగౌరవం, స్వేచ్ఛ, న్యాయం, ఇంకా కుటుంబం, అవి చాలా పవిత్రమైనవి. మీరు మీ జీవితానికి షరతులు ఏర్పరచుకుని జీవిస్తారు. ప్రతి ఒక్కరూ అదే చేస్తారు. అదో కెరటం లాంటిది. అదే గమ్యస్థానాన్ని నిర్ణయిస్తుంది. నేను చెప్పేది నిజం. ప్రతి ఒక్కరూ ఆ గమ్యస్థానాన్ని చేరుకోవాలనే చూస్తారు. అధికారుల గణాంకాల ప్రకారం కోస్తరీకా వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా నిలిచింది. డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలాలని స్థానికులు నినాదాలు చేపట్టారు. ఇరవై 25,000 మంది సైనికులు డ్రగ్స్ మహమ్మారిని పట్టుకునేందుకు యుఎస్ నుంచి రాబోతున్నారు. డాడీ నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టవా? వద్దు, వెళ్దాం పద. ఎప్పుడు కొనిపెట్టినంటావేంటి? సరే, వెళ్ళి కొనుక్కుంటావా? నో, నువ్వే కొనిపెట్టాలి. ఓకే, వాళ్ళు నీకేం ఐస్ క్రీమ్ కావాలి? ఫ్రూట్ ఐస్ క్రీమ్ కావాలి. ఓకే, ఫ్రూట్ ఐస్ క్రీమ్. మ్యాంగో తీసుకుందామా? మినీలాలోని ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన బాంబు దాడికి కారణం మేమేనంటూ మీ నాన్నగారికి పుస్తకాలంటే చాలా ఇష్టం. ఎన్నో పుస్తకాలు చదివినప్పటికీ ఆయన అభిమాన రచయితలు చర్చల్ మరియు ఫాల్క్నర్. శరీరం మీద టాటూలు అంటించే వాళ్ళన్నా కూడా మీ నాన్నకి చాలా ఇష్టం. ఆయన ఆలోచనలు నేను గౌరవించేవాడిని. వృత్తి విషయంగా మరింత సమర్థవంతంగా మారమని కోరాను. అంబాసిడర్ మార్కెలిన్ ఎంతో కాలంగా జాయింట్ క్యానన్ టెర్రరిజం ఆపరేషన్స్ కి తన పూర్తి మద్దతును తెలియజేస్తూ వచ్చారు. మినీలాలోని ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కారణం తామేనంటూ. ఇదిగో కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్. హే, ఏంటి ఎలా ఉన్నావు? నీకు కావాలా? ఇస్తానంటే వద్దంటానా? థ్యాంక్ యూ. ఇవాళ కూడా నువ్వు లేటుగా వచ్చావు డేవ్. చూసేవా, తనకు కూడా తెలిసిపోయింది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో తెలుసుకోవచ్చా? ఏంటి జోక్ చేస్తున్నావా బాసు? ఈ విషయం అప్పుడే ఎవరికీ తెలియకూడదు. బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఏ విషయమైనా ముందుగా ప్రచారం చేయకూడదు. నిజమే, చాలా బాగా చెప్పావు. హే, చెప్పు. మా ఫ్రెండ్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. హే, కంగ్రాచులేషన్స్. హే, అందరూ వినండి, రార్కు తండ్రి కాబోతున్నాడు.
ఎవరికి తెలియకూడదన్నానుగా. నువ్వేమి కంగారు పడకు, అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. నువ్వు ఒక మంచి తండ్రి అవుతావన్న నమ్మకం నాకుంది. రేపు నేను ఫ్యామిలీతో కలిసి బీచ్కి వెళుతున్నాను. నువ్వు కూడా స్టానీని పిల్లల్ని తీసుకుని బీచ్కి వచ్చాయి. వచ్చేందుకు నాకు టైం ఉండదు సార్. మీరు రాలేరని తెలుసు, కానీ ఫ్యామిలీ కోసం రాక తప్పదు. నా గురించి బార్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పావు కదా, ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. ఐ విల్ ట్రై. దేన్నైనా క్షుణ్ణంగా గమనించాలని మీ నాన్న అనేవారు. ఒక మనిషి సక్రమంగా జీవించటం ఎంత కష్టమో నాకు అప్పుడే అర్థమైంది. ఈ ప్రపంచంలో ఎటు వెళ్ళినా ఏం చూసినా అంత అల్లకల్లోలమే. అంతేకాదు, ఎదుటివాడిని అణగదొక్కాలనే ఆలోచన. నొప్పెడుతుందా? లేదు లేదు, ఊరికే చీమ కుట్టినట్టు ఉంటుందమ్మా. నీకు నొప్పి లేకుండా చేస్తాను. మీకోసం మళ్ళీ వచ్చేసాను పిల్లలు. ఇదిగో తీసుకోండి. హాయ్. ఇదిగో తీసుకోండి. హాయ్. నేను కిందకి రానా, పైకి వస్తావా? మీకు రావాలనిపిస్తే రండి బాస్. ఏంటి ఇలా వచ్చావు? పొద్దున్నే కొలంబియా నుంచి బయలుదేరాను. కొలంబియా నుంచి ఒక్క రోజులోనా? ఏమనుకున్నావు? క్రిస్టో దగ్గర వేల కోట్ల డాలర్లున్నాయని ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. నిజంగానా? హా, అతను ఊళ్ళో వాళ్ళందరికీ చాలా రకాలుగా సాయం చేస్తున్నాడు. మెడికల్ క్లినిక్స్, స్కూల్స్, ఇంకా పొలిటికల్ డొనేషన్స్, వీటన్నిటిని ఏమంటావు? ఇదంతా పెద్ద డీల్. వాళ్ళంతా అతని నమ్మకస్తులు. అతను మన కస్టడీలోకి ఎప్పుడిచ్చింది? అతని 707 ని అడ్డుకున్నప్పుడు అందులో చాలా ఆయుధాలు దొరికాయి. నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ఎస్ఏ జవాన్లు సౌత్ ఏషియాలో క్రిస్టో ఆధ్వర్యంలో నడుస్తున్న జిహాద్ ముఠాని ఎదుర్కోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నాకు తెలిసి క్రిస్టో తన చిన్ననాటి స్నేహితుడితో కలిసి ఈ నెట్వర్క్ ని నడిపిస్తున్నాడనిపిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధంలో మీ నాన్నగారి తాతగారు B-24తో యుద్ధం చేస్తూ ప్రాణాలు విడిచారు. కూలిపోతున్న ఫ్లైట్లో సైనికుల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణం పణంగా పెట్టారు. వాళ్ళందరూ దూకేశాక ఫ్లైట్ క్రాష్ అయింది. ఇప్పుడు ఆయన రక్తమే నీ ఒంట్లో ప్రవహిస్తోంది. డాడీ, నేను కూడా నీతో పాటు రావద్దా? సముద్రంలో నీళ్లు ఎంత చల్లగా ఉంటాయో నీకు అర్థం కావట్లేదు నాన్న. నా మాట విను. మమ్మీ దగ్గరికి వెళ్ళి బేబీని చూసుకోవడానికి సాయం చేయి. నేను వెళ్ళొచ్చిన తర్వాత నీకు వెళ్ళాలనిపిస్తే అప్పుడు చూద్దాం. ప్రామిస్ అమ్మా, నమ్ము, వెళ్ళు. ఏంటి ఇంత ఆలస్యం? వచ్చి ఎంతసేపు అయింది? 10 నిమిషాలు. నాకు టెన్షన్ గా ఉంది. నువ్వు మిగతా విషయాల్లో గొప్పవాడివే కావచ్చు, కానీ ఇది అందరూ చేసేంత సులువైన పని కాదు. ఇందులో విజయం సాధించాలంటే ధైర్యం ఉండాలి. అయినా 5 పిల్లలకు తండ్రివై ఉండి ఇంతవరకు సర్ఫింగ్ రాదు. నువ్వు 5 పిల్లలకి తండ్రి అయితే తెలుస్తుంది మనకంటూ టైం కేటాయించుకోవటం ఎంత కష్టమో. సరే గానీ నీళ్లలో దిగడానికి రెడీయా? తప్పుతుందా? ముందు నువ్వు వెళ్ళు. హెల్ప్ కావాలంటే అడుగు. అలాగే. మీ నాన్నగారు నాకు బాస్ అయితే నేను ఆయనకి చీఫ్ని. మాలో ఎవరం ప్రమాదంలో పడ్డా ఒకళ్ళనొకళ్ళం కాపాడుకునేవాళ్ళం. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒక కుటుంబంలో ఏ అన్నదమ్ములు అంత క్లోజ్గా ఉండరేమో. విడిగా ఉంటే గడ్డిపోచలు తొనిగిపోతాయని, కలిసి ఉంటే దృఢంగా ఉంటాయని ఆయన ఎన్నోసార్లు నాతో అనేవారు. మీరు రావాల్సిన చోటికి రాకుండా వేరే చోటికి వెళ్లారు. మేము ఉంటుంది 2nd ఫ్లోర్ లో. తుప్పు పట్టిన గేట్ ఉంటుంది. సరే, పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. మనుషులందరూ ఇలా ఎందుకుంటారో అర్థం కావడం లేదు. ఎక్కడికి వచ్చినా చైనీస్ డిష్లు తప్పవా? తినడానికి ఏదైతే ఏంటి? డబుల్ వర్డ్స్ స్కోర్ 18 పాయింట్స్. డామ్, Read it and weep sugar. నాకు అలా అనిపించట్లేదు. ఇదిగో ఇటు చూడు, ఇది చూడు. ఇప్పుడు నాకు 38 పాయింట్స్. డమ్ రేటింగా? అలాంటి పదమే లేదుగా. డమ్ రీడింగ్ అనే వర్డ్ ఉందని నా ఫ్రెండ్ ఒకసారి నాకు చెప్పింది. అంటే తన నిజ స్వరూపాన్ని దాచుకోవడం అని అర్థం. ఇవాళ డిన్నర్ కి ఎవరు పే చేస్తున్నారు డియర్?
నేనే. ఒక్కోసారి కొంతమందికి అదృష్టవశాత్తు మంచి స్నేహాలు దొరుకుతాయి. లాన్లీ నన్ను ఇరకాటంలో పెట్టేశాడు. అతన్ని వదలకూడదు. డిన్నర్ పార్సల్ వచ్చినట్టుంది, వెళ్ళి చూడు. బిల్ ఎంత అయిందో చెప్పు బాబు, ఇస్తాను. నేనే ఇస్తాను. తప్పించుకోవాలని చూస్తాను. తీసుకోదా మా బెటాలియన్ అంతా ఒక్కచోట చేరింది. వైమి చాలా టాలెంటెడ్ స్నైపర్. 10 సంవత్సరాల క్రితం ఒక సూపర్ మార్కెట్లో నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఇప్పుడు కూడా దేశం ప్రశాంతంగా నిద్రపోవడానికి పహారా కాసే బాధ్యతను చేపట్టాడు. అతనికంటూ ఓ కుటుంబం ఉంది. కమ్యూనికేషన్ బాధ్యత రేది. అతను ఒక రేడియో మ్యాన్. అతను పుట్టి పెరిగింది ఎల్ఏ గ్యాంగ్లాండ్లో. యుద్ధంలో గాయపడిన సైనికుల్ని కాపాడినందుకు అతనికి సిల్వర్ మెడల్స్ దక్కాయి. ఇక సన్ని మనిషి రూపంలో ఉన్న బండరాయి. ఛాతీ ఇంకా విశాలంగా మారిపోతుందేమో అనే భయంతో ఎప్పుడు పుషప్స్ తీసేవాడు కాదు. ఏజే 30 ఏళ్ల వయసులోనే మా టీంలో జాయిన్ అయ్యాడు. ఒకప్పుడు అతను మోఆయ్ థాయ్ ఫైటర్గా ఉండేవాడు. అంతవరకు చాలా పేదరికాన్ని అనుభవించాడు. మైకి 20 సంవత్సరాలుగా మా టీంలో ఉన్నాడు. చాలా సాదాసీదాగా ఉండే ముక్కుసూటి మనిషి. తన భార్య ఫోటోని ఎప్పుడూ హెల్మెట్లో పెట్టుకుంటాడు. ఆమె వెంట్రుకల్ని జేబులో పెట్టుకుంటాడు. ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇక అతి ముఖ్యమైన వ్యక్తి మా చీఫ్. ఆయన గురించి నేను పెద్దగా వివరించలేను. ఆయన ఇంటరాగేషన్ చేసే తీరుకి ఎలాంటి నేరస్తుడైనా భయపడి నిజం ఒప్పుకుంటాడు. కుటుంబంతో సరదాగా గడిపిన ఆ రాత్రి ఒక మంచి తండ్రిగా, మంచి భర్తగా ఎంతవరకు ఉండగలం అని ప్రయత్నిస్తున్నాం. జీవితంలో అతి ముఖ్యమైన పెళ్లి రోజును మర్చిపోతే ఎలా ఉంటుందో ఊహించండి. ఏ పరిస్థితుల్లో మర్చిపోయామనే సంగతి మాత్రం భార్యలు అర్థం చేసుకోరు. మేం వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నామో అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇంటికి తిరిగి వెళ్ళాక ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచే జీవితాన్ని మొదలు పెట్టాలి. ఏంటి చీఫ్ చాలా కోపంగా ఉన్నట్టున్నాడు? ఏమైంది? చీఫ్ అలా వెళ్ళిపోతున్నారు? ఒక్క నిమిషం సీనియర్, నేను మీతో ఒకసారి మాట్లాడచ్చా? మీతో మాట్లాడే టైం నాకు లేదు. థ్యాంక్స్. సోల్జర్స్, నేను ఎప్పుడు చూసినా యుద్ధం గురించే మాట్లాడతానని మీకు తెలుసు. కానీ నేను చీఫ్ ఇంతకు ముందు ఎన్నోసార్లు మీకు బెటాలియన్ గురించి చెప్పాం. ఒకసారి ఆపరేషన్ అంటూ మొదలైందంటే మనం విజయం సాధించే వెనక్కి తిరిగి వస్తాం. అంతవరకు మన కుటుంబాన్ని కూడా మర్చిపోతాం. మన ప్రాణాల్ని మనం కాపాడుకుంటూ శత్రువు ఎంత బలవంతుడైనా సరే ఓడించి తిరిగి రావాలి. మీలో ప్రతి ఒక్కరికి కుటుంబ సమస్యలుండొచ్చు, ఆర్థిక సమస్యలుండొచ్చు. కానీ మనం ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి అన్ని రకాలుగా సిద్ధపడి యుద్ధానికి బయలుదేరాలి. మీలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, నేను చీఫ్తో మాట్లాడతాను. ఎందుకంటే మనలో మనం సాయం చేసుకోవడం చాలా అవసరం. మనం కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకునే బయలుదేరాలి. మన దృష్టి అంతా మిషన్ మీదే ఉండాలి. ఇది మనం పోగొట్టుకున్న వాళ్ళ కోసం, ఇక ఇది మనలాంటి అరుదైన వాళ్ళ కోసం, మన కోసం. నాకు జేమ్స్ అనే పేరంటే ఇష్టం. మనకి పుట్టబోయేది మగపిల్లాడైతే ఆలోచిస్తాను. బాయ్ మరి. ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ బేబీ. హే జూనియర్, కరో లాంటి మమ్మీ దగ్గరికి రాకుండా నువ్వే చూసుకోవాలి. ఆవిడ సిగరెట్లు కాలుస్తుంది, నాకు నచ్చదు. నాకు అర్థమైంది ల్యూటెనెంట్. నువ్వేం దిగులు పడకు. జాగ్రత్త. నేను బానే ఉంటాను. తిరిగి వచ్చేటప్పుడు కాస్త జుట్టు పెంచుకుని రా, చాలా బాగుంటావు. ఇంకేమైనా ఆర్డర్స్ ఉన్నాయా కమాండర్? ఉన్నాయి. నాకు బిడ్డ పుట్టే సమయానికి నువ్వు నా పక్కనుంటే బాగుంటుంది. ఉండటానికి ప్రయత్నిస్తాను. లవ్ యూ బేబీ. లవ్ యూ టూ.
తనని బంధించి తీసుకొచ్చాం, కానీ గిల్బర్ట్ను చంపేసింది. తను ఇక్కడే ఉంది బాస్. నేనేం తప్పు చేశాను? ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి కట్టేశారు? నేను మెక్సికోలో ఒక డాక్టర్ని. నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ నా బతికేదో నేను బతుకుతుంటే ఎక్కడో అమెరికా నుంచి వచ్చి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటి? నా పేరు లిసా వాంగి. నేను ఒక మామూలు డాక్టర్ని. నువ్వు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. అసలు నన్ను ఎవరనుకుంటున్నావు? నువ్వెవరో నాకు బాగా తెలుసు మిస్ మొరాలెస్. ఎవరి కోసం పనిచేస్తున్నావో కూడా తెలుసు. సో ఇప్పుడు అనవసరంగా అబద్ధాలాడి నీ ప్రాణాల మీద తెచ్చుకోకుండా నీకు తెలిసిన నిజమేమిటో బయటపెట్టు. నీలాంటి దుర్మార్గుల్ని కన్న తల్లులకి వైద్యం చేస్తాను. అర్థమైందా? నా ట్రీట్మెంట్ ఎలా ఉందో చూసావుగా మొరాలెస్. హ్యావ్ ఎ గ్రేట్ డే అట్ ద స్పా. స్పీకర్ ఆఫ్ చేసి యువతలకి రా. నిజం కక్కే వరకు ఉచిత హింసలు పెట్టండి, కానీ ప్రాణం పోకూడదు. అలాగే బాస్. ఇప్పటికైనా నోరు తెరుస్తావా? నేను చేయాల్సింది చేయనా? హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? బయట 2 ఎలుకలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటిని పట్టుకోవడానికి ఇంట్లో టార్జన్ కూడా లేడు. ఏం పర్వాలేదు, ఆ దొంగెలుకల్ని మనం పట్టుకుందాం. లైట్స్. 3 రోజుల క్రితం కోస్టారికాలోని ఒక హోటల్లో సిఐఏ ఏజెంట్ వాల్టర్ రాస్ ని హత్య చేసి మిస్ లిసా మోరల్స్ ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోయారు. ఆయుధాలతో ఎవరు లోపలికి వెళ్లారో తెలియదు, కానీ వాల్టర్ రాస్ ని అతి దారుణంగా హత్య చేసి మిస్ లిసా మోరల్స్ ని హింసించి తీసుకువెళ్లిపోయారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ హత్యాకాండ వెనుక మిఖైల్ ట్రికోవిచ్ ఏకేఏ క్రిస్టో హస్తం ఉంది. అతని గురించి ఎల్టీ మీకు వివరిస్తుంది. I'll explain. మిఖైల్ ట్రికోవిచ్ ఏకే క్రిస్టో. అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఆయుధాల కోసం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. 1990 నుంచి రష్యన్ మాఫియా పగ్రాలిస్ తో కలిసి ఈ చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. నౌ కిడ్నాప్ అవ్వక ముందు మిస్ మొరాలిస్ ఇతనికి ఒక పెద్ద ఉగ్రవాదితో ఉన్న సంబంధాన్ని కనిపెట్టే ప్రయత్నం చేసింది. అతనే అబూ షబాల్. అల్లా ఆజ్ఞ ప్రకారమే మేము ముస్లింస్ గా జన్మించాం. ఆయన ఆజ్ఞ ప్రకారమే పవిత్రమైన ముస్లింస్ గా జిహాద్ పవిత్ర యుద్ధాన్ని చేపట్టాం. ఆ పవిత్ర యుద్ధంలో మరణించే ప్రతి ముస్లింకి అల్లా ఆశీర్వాదాలు దొరుకుతాయి. మీ అమెరికా వాళ్ళకి అర్థమయ్యేలా ఒక మాట చెప్తాను. మీకు మాకు మధ్య ఎలాంటి తేడా లేదు. జరిగిన సంఘటనలకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ అమెరికా వాళ్ళు కావాలనో లేదా పొరపాటుగానో మమ్మల్ని అనుమానించి మా మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. ఈ ప్రపంచంలోని ప్రతి ముస్లిం దేశం మీ అదుపాజ్ఞల్లో ఉండాలని మీ ఆకాంక్ష. కానీ మీ కోరిక ఎన్నటికీ నెరవేరదు, ఎందుకంటే ఆ అల్లా మాకు అండగా ఉన్నాడు. ఆ అల్లా దీవెన్లు ఉన్నంత కాలం మమ్మల్ని మీరు ఏమీ చెయ్యలేరు. మీ అమెరికా సురక్షితంగా ఉండాలంటే ముందు మా ముస్లింలు సురక్షితంగా ఉండాలి. అల్లాహు అక్బర్. అబూ షబాల్ ఒక కరుడుగట్టిన ఉగ్రవాది. బెస్ట్ లైన్ స్కూల్ ఊచకోతలో ఇతని హస్తం కూడా ఉంది. ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ లో ఇతని ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాంపులకి అప్పుడప్పుడు వెళ్లొస్తూ ఉంటాడు. క్రిస్టో, అబూ షబాల్ మధ్యనున్న సంబంధం ఏమిటో ఇప్పటికీ రహస్యంగానే ఉంది. వీళ్ళిద్దరి మధ్యనున్న సంబంధం తెలుసుకోబట్టే మిస్ మొరాలిస్ ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. దట్స్ ఆల్ సీనియర్. రైట్. ఇప్పుడు మిస్ మొరాలిస్ ని కాపాడడం మన బాధ్యత. ఓకే, ఎనీ క్వశ్చన్స్? చీఫ్, ఈ ఆపరేషన్ విషయంలో మాకు సాయం చేయడానికి అతని గురించి ఇంకా ఏమైనా వివరాలు మీరు మాకు చెప్పగలరా? దాదాపు 8-10 మంది ఉండొచ్చు. అంతకు మించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది ఉండొచ్చనే మైండ్ సెట్ తో మీరు మిషన్ ని ప్రారంభించాలి. సీనియర్, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉంటాయో చెప్పగలరా? మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, వాళ్ళు మామూలు మనుషులు కాదు. రష్యాతో చేతులు కలిపిన కరడు కట్టిన తీవ్రవాదులు. వాళ్ళ దగ్గర M2 HP-50 క్యాల్స్ కూడా ఉండి ఉండొచ్చు. సో వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేయడానికి రాకెట్ లాంచర్లు అవసరం ఉండొచ్చు. మీరు ఎదుర్కోబోయేది అతి శక్తివంతమైన ఆయుధాలని, కరడు కట్టిన తీవ్రవాదుల్ని. ఎనీ క్వశ్చన్స్? ఆవిడ బ్రతుకుందో చనిపోయిందో మీకేమైనా తెలుసా? హత్య జరిగిన ప్రదేశం రక్తసిక్తమైంది. ఇన్వెస్టిగేషన్ లో మిస్టర్ రాస్, మిస్ మొరాలిస్ ల రక్త నమూనాలు దొరికాయి. ఇంతకు మించి మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. తను బతికే ఉందని, ఆమెను కాపాడి తీసుకురావాలనే నమ్మకంతోనే మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. 2 నిమిషాల్లో మీరందరూ కిందకి దిగాలి. ఎర్టి, ఇప్పుడు మనం వెళ్ళి ఎవరు బ్యాండ్ బజాయించబోతున్నామో మీలో ఎవరికైనా తెలుసా? ఎవడవాడు?
ఎవడంటావేంటి నీ గుండు గీయించాడే ఓకే ఐఎమ్ సారీ. సోనీ నాకెందుకో నువ్వు వాడితో కలిసిపోయావు అనిపిస్తోంది, ఏమంటావు? నేను వాళ్ళతో కలిసిపోయి ఉంటే ఈ పాటికి లక్షల కోట్ల డాలర్లు సంపాదించేవాడిని. నాతోనే జోకులా? బాస్ నీకు అతి ముఖ్యమైన విషయం చెప్పనా, దీనికన్నా పిల్లల్ని కంటాం చాలా గొప్ప విషయం. కాకపోతే అక్కడ పిల్లలకి డైపర్లు మారుస్తూ కూర్చోవాలి. బాధ లేకుండా శానిటైజ్ చేసుకుంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నాలే. గ్రీన్ లైట్ పడగానే బ్లాక్ బీడ్ సిద్ధంగా ఉండాలి. 10 5 Blackbeard main, Blackbeard main. This is Blackbeard actual. Radio check, over. Blackbeard main, Blackbeard main. This is Blackbeard actual, over. Roger actual, this is main. వినిపించింది లిమా చార్లీ. Okay, Roger main. మేమందరం ఈ ప్రదేశానికి చేరుకున్నాం. మేము టీపర్ట్ని క్రాస్ చేశాం. మా చుట్టుపక్కల ఏమైనా ప్రమాదం పొంచుందా? యాక్చువల్ మీ లొకేషన్ కి కాస్త దూరంగా మాకేదో కదలిక కనిపిస్తోంది. వాళ్ళు QRF శత్రువులు అయిండొచ్చు, కానీ అది చాలా చిన్న టార్గెట్. మీకు సాయం చేయడానికి ఉదయం 6 గంటలకల్లా స్విఫ్ట్ బోట్స్ వస్తాయి. Roger main. నువ్వు రెడీనా? రాజేష్ సార్, రేపు ఉదయం 4 గంటలకల్లా అందరూ సిద్ధంగా ఉండాలి. బయటికి తీ. ఫ్లాష్ 1 నిమిషం ఉంది.
బీ ఫ్లాష్, ఇది బ్లాక్ బియర్డ్ రేడియో చెక్ ఓవర్. బ్లాక్ బియర్డ్, దిస్ ఇస్ బీ ఫ్లాష్. నువ్వు మాట్లాడేది నాకు చాలా స్పష్టంగా వినిపిస్తోంది. చెప్పు. రోజర్, బీ ఫ్లాష్, మీరు మమ్మల్ని చేరడానికి ఎంత సమయం పడుతుంది? దాదాపు 20 నిమిషాలు పడుతుంది. రేవన్, బ్లాక్ బియర్డ్ రేవన్, మీ లొకేషన్ వైపే వస్తోంది. మీ కుడి వైపు నుంచి ఎవరు రాకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తగా ఫోకస్ చేయండి. రాత్రంతా కన్నార్పడానికి వీల్లేదు. నన్నెందుకు బంధించారు? నేను ముందే చెప్పాను కదా, నాకేమీ తెలీదు. సార్, మనం లోపలికి వెళ్ళాలి. రాజర్, వెళ్దాం పదండి. నాకు తెలిసి మనం ఇక్కడి నుంచి త్వరగా బయటపడడం మంచిది. చీఫ్ ఎస్బిటిఐ టీం మన వైపే వస్తుంది. రేవన్ కూడా మన వైపే వస్తుంది. వైమి నేను ఇక్కడే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ బ్లాక్ బియర్డ్కి ఇన్ఫార్మ్ చేస్తూ ఉండాలి. రోజర్. సూటిగా గురిపెట్టు. అలాగే. బీ ఫ్లాష్, నేను బ్లాక్ బియర్డ్ని. మేము సమయానికంటే ముందుగా టార్గెట్ వైపు బయలుదేరాం. వీలైనంత త్వరగా మీ సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నాం. బ్లాక్ బియర్డ్, దిస్ ఇస్ బీ ఫ్లాష్. గుడ్ కాపీ. ఇప్పుడు మీరున్న లొకేషన్కి మేము ఇంకో 15 నిమిషాలు వచ్చి మీకు సాయం చేస్తాం. బీ ఫ్లాష్, నేను బ్లాక్ బియర్డ్ని. రేవన్ పైన మాకు పూర్తి కంట్రోల్ ఉంది. చీఫ్, చేరుకున్నారా? చీఫ్, ఆగండి. జాగ్రత్త. ఏదో జరుగుతున్నట్టుంది. ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. డైరెక్ట్ గా టవర్ కింద గురిపెట్టు. రాజర్. ఆల్ క్లియర్.
ఎవరిని వదలొద్దు. వెనక వైపు తలుపు తెచ్చుకొని ఇద్దరు బయటకు వచ్చారు. ఇటు ఇటు ఒక్కరిని కూడా వదలకు. వైమి రైట్ సైడ్ ఆ ట్రక్ పక్కన చూడు. కనిపించాడు. అయిపోయాడు. నేను చెప్పను. ఎక్కడుంది మర్యాద చెప్తావా లేదా? క్లియర్, ఆల్ క్లియర్, టార్గెట్ సెక్యూర్డ్. చీఫ్, ఈ మైకి దగ్గరికి వెళ్తున్నాను. ఎల్టీ, దిస్ ఇస్ చీఫ్, టార్గెట్ సెక్యూర్డ్. మన టార్గెట్ ఏమో కాదో కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. మీకు బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మైకీ ఈజ్ డౌన్. కంటికి బుల్లెట్ గాయమైంది. రోజా, విక్టిమ్ మీ దగ్గరే ఉందా? చీఫ్, నాకు మొబైల్ దొరికింది. ఎల్టీ చీఫ్, ఉత్తరం వైపు నుంచి 2 వెహికల్స్ వస్తున్నట్టు అనిపిస్తోంది. మాలో ఒకరు అంతమయ్యారు. ఇంటి వెనుకున్న ట్రక్లో బయలుదేరి దారిలో మమ్మల్ని కలవండి. మిస్ మొరాలిస్, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. నేను అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పండి. మీ అమ్మగారి పేరేంటో చెప్పండి. రోజలిస్. మీరు పుట్టిన ఊరేదో చెప్పండి. హాట్ స్ప్రింగ్స్. ఆల్ రైట్, నేను ఇప్పుడే వస్తాను. ఫ్లాష్ అలర్ట్. శత్రువులు ఉత్తరం వైపు నుంచి వస్తున్నారు. రాజర్, శత్రువులు ఉత్తరం దిక్కు నుంచి మీ వైపే వస్తున్నారు. చీఫ్, మీరు వెంటనే అక్కడి నుంచి బయటపడాలి. రైట్ నౌ. మేము మిమ్మల్ని దారిలో కలుస్తాం. రాజర్ దార్. హే బాయ్స్, మనం వెంటనే బయలుదేరాలి. సార్, శత్రువులు చాలా దగ్గరకు వచ్చేస్తున్నారు. చూడండి. మ్యామ్, నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. మైక్ కంటికి గాయమైంది. బుల్లెట్ కంట్లోంచి దూసుకెళ్ళింది. ఇంకా ఊపిరాడుతోంది. మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. స్వామి, త్వరగా రా. మిమ్మల్ని ర్యాలీ పాయింట్ దగ్గర కలుస్తాం. పద పద, త్వరగా పద పద పద. ఈ దారిలో నుంచి వెళ్ళే అవకాశం లేదు. బయటపడడానికి వేరే మార్గం చూడాలి. మైకి, నీకేం కాదు, ధైర్యంగా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడగలం? సరే, బయటపడి తీరాలి. ఓకే, నీకేం కాదు, కళ్ళు నన్ను చూడు. కమాన్ మైకి, కమాన్. నీకేం కానివ్వను. లే ప్లీజ్ మైకి, నన్ను చూడు. మనం ర్యాలీ పాయింట్ దగ్గరికి వెళ్ళగలం. వెరీ గుడ్, మంచి మాట చెప్పావు. ఎల్టీకి ఇన్ఫార్మ్ చేయి. ఓకే, ఎల్టీ, మా టీం బయటపడడానికి అన్ని దారులు మూసుకుపోయాయి. మేము ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో వెంటనే తెలియజేయండి. మేము ఇప్పుడు ర్యాలీ పాయింట్ వైపు వెళ్తున్నాం. ర్యాలీ పాయింట్ దగ్గరికి వచ్చేసాం. మాటలు నిలబెడుతున్నాయా? పోదా, ఫాస్ట్ గా పోదా. ఓకే, నాకు ఏం దొరికింది?
పవర్ నాకు కావాలి. సార్ ఆ బోట్ పరిస్థితి ఏమైనా తెలిసిందా? విప్లాష్ తో కాంటాక్ట్ కట్ అయిపోయింది. టార్గెట్ దగ్గరికి త్వరగా చేరుకోమన్నారు. వాళ్ళు త్వరగా వస్తారు. రోజర్ సార్ మైకి కమాన్ మ్యాన్ నా మాటలు వినిపిస్తున్నాయా మైకి? ఇతని మనసు నాకు అందడం లేదు. ఎనిమి కాంటాక్ట్ నువ్వు కూడా షూట్ చేయి. త్వరగా షూట్ చేయి. ఇప్పుడు మేము పొలం దగ్గరగా వస్తున్నాం. మేము మొత్తం 8 మంది ఉన్నాం. 7 సోల్జర్స్, ఒక విక్టిమ్. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మాలో ఒక సోల్జర్ మైకీకి బుల్లెట్ గాయమైంది. ఇక్కడ నుంచి బయటపడడం కష్టం అనిపిస్తోంది. ఏం జరుగుతోంది? వదలు, నన్ను వదలు. నేను బాగానే ఉన్నాను. ఆలోచనకు భరించలేకపోతున్నాను. ఆల్మోస్ట్ మేము బయటపడ్డాం. మైకి ఇక కొద్దిసేపే మనం వెళ్ళిపోతున్నాం. నువ్వేం కంగారు పడదు మైకి, మనం కాసేపట్లో ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం. నువ్వు చాలా బాగా చుక్కేశావు. వాడు అక్కడ చచ్చిపోయాడు తెలుసా? అవును, రెస్క్యూ ఆపరేషన్ మనం దగ్గరకు వచ్చేసాం. నీళ్ళ దగ్గరకు వచ్చేసాం. అందరూ జాగ్రత్త. ఇందులో ఏమీ లేదు.
ఆగండి, ఎవరు మీరు? అది మండల్సనా? కాదు, బ్రామ్స్. పెరిమో ఎక్కడ? సో షబాల్ నువ్వే అన్నమాట. నువ్వు అనుకున్నది సాధించడానికి కావలసిన వస్తువులన్నీ నా దగ్గరున్నాయి. ఇదిగో చూడు, తేలిగ్గా ఉంది కదా. దీనిపైన షర్టు వేసుకోవచ్చు, కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగో ఇలా రండి, ఇవన్నీ చూడండి. దీని లోపల చాలా చిన్న సెరామిక్ బాల్ బేరింగ్స్ అమర్చాం. ఒక్కో దాంట్లో 500 ఉంటాయి. కోట్లో అలా కలిసిపోతాయి. అవి ఉన్నాయన్న అనుమానం ఎవరికీ రాదు. ఇవి మారణాయుధాల చరిత్రనే తిరగరాస్తాయి. వచ్చి చూడండి. చూడటానికి అవి అంత సమర్థవంతమైనవిగా కనిపించకపోవచ్చు. ఇదిగో చూడండి. వీటి విస్ఫోటనం చాలా శక్తివంతమైనది. సరికొత్త టెక్నాలజీతో దీన్ని తయారు చేసి తీర్చిదిద్దాం. ఇలాంటి ఆయుధాలు ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటాయి. చావుకు సిద్ధపడిన వ్యక్తి మాత్రమే వీటిని ఉపయోగించగలడు. పవిత్ర యుద్ధం కోసం ప్రాణాలు వదిలే మీలాంటి వారు మాత్రమే వీటిని ఉపయోగించగలరు. నిజం. ఒక్క నిమిషం. ఇది నమ్మశక్యం కాని విషయం. ఇది ఏమాత్రం డిటెక్ట్ అవ్వదు. దీన్ని ధరించి మీరు వైట్ హౌస్ లో కూడా దర్జాగా తిరిగి రావచ్చు. డెమాన్స్ట్రేట్ చేసి చూపించు. సైబేరియాకి వెళ్ళటానికి మీకు ఆలస్యం అవుతుందేమో. ఇది పేలిన మరుక్షణం. చుట్టుపక్కల ఏ ఒక్కరూ బ్రతకరు. ఒక్కసారి ఊహించుకో, పేలుడు సంభవించాక 500 బుల్లెట్లు నలుదిక్కులా వ్యాపిస్తాయి. మీకేమన్నా పరీక్షలు జరపాలనిపిస్తే ఇలాంటి కోటిని అలాంటి స్టేడియంలో కూడా వేసుకుని వెళ్ళొచ్చు. ఏ క్యాసినోకో షాపింగ్ సెంటర్ కూడా వేసుకుని వెళ్ళొచ్చు. అమెరికాకి ఈ విస్ఫోటనాన్ని పరిచయం చేయండి. అంత అల్లకల్లోలమైపోతుంది. డబ్బు మదంతో విర్రవీగుతున్న అమెరికా ఆర్థికంగా చితికిపోతుంది. మిత్రమా, చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పటికి ఇప్పటికీ నీలో ఏ మార్పు లేదు. నీ కోటి విప్పడానికి సాయం చేయనా? వద్దు, అక్కర్లేదు. చిన్ననాటి స్నేహితులను కలిసిన ప్రతిసారి ఆనాటి జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. కానీ నేను ఇప్పుడు విషయంలో నిరాశ చెందాను. కొందరు అనుకూలంగా ఉంటే కొందరు ప్రతికూలంగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు నా వాళ్ళని పైకి తీసుకురావాలని తాపత్రయపడ్డాను. హే, కానీ అవన్నీ తలుచుకుని మనం నిరాశ చెందకూడదు యూరి. నా పేరు అది కాదు. తెలుసు. మహమ్మద్ అబుల్ షబాల్, ద సన్ ఆఫ్ షబాల్. ఖమాన్. అబజాన్ పేరు యూకీయే కదా. మార్పు అనేది సహజం. మార్పు మాత్రమే స్థిరమైనది. మనం కలుసుకోవడం ఇదే చివరిసారి. మళ్ళీ అవకాశం రాకపోవచ్చు. నేను కొంతకాలం అండర్ గ్రౌండ్కి వెళ్ళక తప్పదు. నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నా మీద సిఐఏ నిఘా ఉంది కాబట్టి నేను రిస్క్ తీసుకోలేను. నాకు ఇప్పుడు ఏమాత్రం అవకాశం దొరికినా నా కుటుంబాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే అమెరికాతో ధీటుగా పోరాడేంత శక్తి నాలో లేదు. మన డీల్ పూర్తయిపోయింది. మీకు 5 సంవత్సరాల నుంచి మన వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. నేను ప్రతి పైసా దాని మీద ఇన్వెస్ట్ డీల్లో ఎలాంటి మార్పు లేదు యూరే. నేను శాశ్వతంగా మన వృత్తి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను మాత్రం అనుకోకు. మనం చెయ్యాల్సింది చాలా ఉంది మై డియర్. చెయ్యాల్సింది ఉండొచ్చు, కానీ నా ప్రమేయం ఉండదు. నా నమ్మకస్తులు నీకు సహాయం చేస్తూ ఉంటారు. నన్ను నేను డిస్కులో పెట్టుకోలేదు. నోరు మొయ్. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. ఇలా జరగకూడదు. నేను ఒప్పుకోను. నువ్వు మారడానికి నేను మారను, ఏది మారదు. ఇప్పుడే మారుతున్నావుగా మళ్ళీ మాట మారుస్తావే? ఏమిటి నీ ఉద్దేశం? నేను ఇక్కడికి రావడానికి ముందు ఏం చేశానో తెలుసా? నేను ఈ స్థితికి రావడానికి ఎంతమంది ప్రాణాలు తీశానో తెలుసా? నీకవన్నీ తెలీదు. నువ్వు హ్యాపీగా ఈ ఐవరీ టవర్ లో కూర్చున్నావు. ఇవన్నీ నీకెలా తెలుస్తాయి?
చీఫ్, మైకి పరిస్థితి ఏంటి? కంట్లోంచి బుల్లెట్ వెళ్ళిందిగా, కన్నుపోయింది. కానీ అతను చాలా ధైర్యవంతుడు. నాకు దాని గురించి తెలుసు. గ్రేట్ జాబ్. మొరాలిస్ని కాపాడి మీ సమర్థతను నిరూపించుకున్నారు. మైకి విషయంలో బాధగా ఉంది, కానీ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మీరింకా సాధించాల్సింది ఎంతో ఉంది. అర్థమైందా? ఆల్ రైట్. మిస్ మొరాలిస్ పరిస్థితిని ఎంతో ధైర్యంగా ఎదుర్కొంది. మన పనిలో ఇన్వాల్వ్ చేయకముందే చాలా ప్రమాదాలు ఎదురవుతాయని ముందే హెచ్చరించి ఉండాల్సింది. అలా అంటారేంటి? నేను ఇంతసేపు ఇదొక మామూలు రెస్క్యూ మిషన్ అనుకున్నాను. నిజమే, కానీ అది అక్కడ కనిపించిన సెల్ ఫోన్ మీరు తీసుకున్నంత వరకు. మీరు ఆ సెల్ ఫోన్ ఇక్కడికి తీసుకురావడం నాకేమాత్రం నచ్చలేదు. మీకేం నచ్చలేదో చెప్పండి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ క్రిస్టో వాళ్ళు చాలా తెలివిగా ముందుకు వెళ్తున్నారు. షవాల్ ఒక గుంటనక్క, కరడు కట్టిన తీవ్రవాది. డబ్బుకి, మ్యాన్ పవర్ కి వాడికి ఎలాంటి లోటు లేదు. అవును, అతని చిన్ననాటి స్నేహితుడు కూడా డ్రగ్ డీలరే. అతను నువ్వు అనుకుంటున్నట్టుగా మామూలు డీలర్ కాదు, పెద్ద స్మగ్లర్. మీరు ఊరికే జోకులేకండి. నేను సీరియస్ గానే చెబుతున్నాను. షవాల్ అమెరికాలని చంపాలని చూస్తున్నాడు. షవాల్ని అమెరికాకు ఎలా తీసుకురావాలో క్రిస్టోకి చాలా బాగా తెలుసు. చైనా వాళ్లే అతను చూసి భయపడతారు. ఇళ్లలోకి దూరి మరీ ప్రాణాలు తీస్తాడు. నేను కాసేపటి క్రితమే బాస్తోనూ స్పెక్ ఓపీఎస్ టాస్క్ ఫోర్స్ తోనూ మాట్లాడాను. ఇంకో 2 గంటల్లో అజయ్ రేలు నా ముందు ఉండాలి. వాళ్ళకి ఆఫ్రికాలో ఒక పెద్ద మిషన్ ని అప్పగించబోతున్నాను. ఆఫ్రికాకే ఎందుకు? మీకు దొరికిన సెల్ ఫోన్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. షవాల్ తన ఆయుధాల డీలింగ్స్ అన్ని పడమర్లో చేస్తున్నాడని తెలిసింది. పడమర్ అంటే ఏ ప్రాంతం మీరనేది? మెక్సికో వెస్టా? అవును, మెక్సికో వెస్ట్. ఇది చాలా ప్రమాదకరమైన మిషన్. అమెరికా సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరిగినా మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళడానికి మిగతా వాడితో సిద్ధంగా ఉండాలి. ఓకే, ష్యూర్. ఏమన్నా డౌట్లు వస్తే అడగడానికి మీరు కాంటాక్ట్లో ఉంటారా? కుదరదు. వాడు చాలా తెలివిగా అందరినీ ఫూల్సింగ్ చేసి మాయమైపోయాడు. నేను సీల్ టీమ్ 4తో వెళ్తున్నాను. మేము సౌత్ పసిఫిక్ నుంచి వాడిని వేటాడతాం. కలుగులో దాక్కున్న వాడిని ఎలాగైనా బయటకు లాగి ఇక్కడికి తీసుకో. మా ప్రయత్నం మేము చేస్తాం. బీకు, టేక్ ఇట్ ఈజీ. బేబీని జాగ్రత్తగా చూసుకో లెఫ్టినెంట్. ఏంటి ఊరందరూ చెప్పేశావా? ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే చెప్పాను. ముఖ్యమైన వ్యక్తులంటే ఎవరు? నువ్వా? ఏ కానా? నేను టీంకి ఇన్ఫార్మ్ చేసి వస్తాను. ఒక్క నిమిషం ఆగు. ఇంతకు ముందు ఎప్పుడూ నేను ఇలా రాయలేదు. నేను కూడా మీలాగే సార్. నేను కూడా నిజం చెప్పాలంటే కమాండర్ని ఎలాగైనా సరే ఒప్పించి మిమ్మల్ని ఇంటికి పంపించాలనుంది. కానీ ఇది చాలా ప్రమాదకరమైన మిషన్ అని మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ మీ అవసరం చాలా ఉంది. నీకు గుర్తుందా లాస్ట్ క్రూజ్ జలాంబర్? యా. పోయినసారి మిషన్ పూర్తయ్యేటప్పుడు నువ్వు మాట అన్నావు, నేను అక్కడుంటే వచ్చేవాడినని. కానీ నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఇక్కడ కాదు ఇంట్లో ఉంటే బాగుండని. ఈ ఆపరేషన్లో నీకేమైనా జరిగితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నువ్వు నా గురించి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను ఈ బాధ్యతని తప్పించుకోలేను. ఇంటికెళ్లేసరికి అన్నీ సర్దుకుంటాయి. అప్పుడు 2 వారాలు లీవ్ తీసుకుంటాను. అనుకున్నది అనుకున్నట్టు జరగాలని నేను కోరుకుంటున్నాను. కానీ అలా జరగకపోతే నేను ఈ పేపర్ని నాతో పాటు తీసుకెళ్లి నేను ఎప్పుడు ఇష్టపడే పేపర్ ప్లేన్ని తయారు చేసుకుంటాను. సర్లే. చీఫ్, ఇప్పుడు మనం 160 అడుగుల లోతుకు వెళ్ళాలి. కిందికి కిందికి. స్టాప్ డౌన్. తలుపులన్నీ మూసేసి ఉన్నాయి. ఏ గైస్, గుడ్. త్వరగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ. ఇది మీ ప్రాణాలకే ముప్పు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి క్షణం అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్, నాదొక డౌట్. నిజం చెప్పాలంటే మనకంత ఎక్కువ సమయం లేదు. మనం అనుకున్న సమయానికి మీటింగ్ జరగకపోతే ఏం చెయ్యాలి? మేము అక్కడ ఎంతకాలమని ఉండాలి?
గుడ్ క్వశ్చన్. అక్కడ పని పూర్తయ్యే వరకు మీరు ఉండి తీరాలి. ఓకే, బయలుదేరతారా? ఎస్ సార్. ఎస్ సార్. ఏజేలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమాదాలు ఎదురవచ్చు, జాగ్రత్త. క్యారేజ్ డోర్ క్లియర్. కనిపిస్తోందా? 3 వాహనాలు రావడం కనిపిస్తోంది. ఒక ఆయిల్ ట్రక్, 2 జీప్లు ఉన్నాయి. జీప్లో చాలా మంది జనం ఉన్నారు. వాళ్ళల్లో ఒకరి దగ్గర 50 కాల్ ఉంది. ఆ సౌండ్ విన్నావా? అవును, ప్లైన్ వస్తున్నట్టుంది. మనం దాక్కోవడం మంచిది. వీళ్ళు కరెక్ట్ గా సమయానికి వచ్చారు. ఫోటోలు తీసుకోవడం మంచిది. రే, నాకు అక్కడ చాలా మంది ఉన్నట్టు అనిపిస్తోంది. మన పోస్ట్ సౌత్ ఈస్ట్ లో ఉంది, కానీ ప్లేన్ మీద ఎలాంటి ఐడి లేదు. గమనించావా? చెక్. ప్లేన్ మీద ఐడియా ఏం లేదు. రే, మనం ఆఫ్రికాలో కూడా ఇదే చూసాం కదా. అవును, అయితే ఏమంటావు? ఫ్రెండ్, ఇక్కడ దాదాపు 16 మంది ఫిలిపైన్స్ ఉన్నట్టున్నారు. వాళ్ళు ఇప్పుడు నమాజ్ చేస్తున్నారు. అవును, ఫిలిపైన్సే, అది కూడా నాకు వాళ్ళు నమాజ్ చేయడం కనిపిస్తోంది. అక్కడ రష్యన్స్ కూడా ఉన్నారు. మీరిద్దరు ఇలా రండి. ఆ బాక్సులన్నింటినీ చాలా జాగ్రత్తగా ఇక్కడి నుంచి తరలించాలి, అర్థమైందా? ఏమాత్రం పొరపాటున చేయి జారి కింద పడినా ఇక్కడున్న మనందరం చనిపోతాం. అనుకున్న చోట మీరు ప్లేన్లు మారాలి. మారిన ప్లేన్లోనే మీరు బోర్డర్ క్రాస్ చేయాలి. మీరు మాత్రం జాగ్రత్త. నేను చెప్పింది అర్థమైందిగా? మీరందరూ ప్లేన్లో ఆ ఐలాండ్కి చేరుకున్న తర్వాత మీ వాళ్ళు సిద్ధం అవటానికి టైం దొరుకుతుంది. మీకు సహాయం చేయడానికి మా మనిషి కూడా మీ ప్లేన్లో వస్తాడు. బుల్డాగ్ రీడర్ ఆర్మ్, రేడియో చెకింగ్ ఓవర్. గుడ్ చెక్ ఓవర్. రాజర్, గుడ్ చెక్. ఈ ప్రదేశంలో సామాన్లతో 2 ప్లేన్లు ఉన్నాయి. ఒకటి ఇప్పుడే తూర్పు వైపు వెళ్తోంది. మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. టార్గెట్ చేరుకున్నాక మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓవర్. రాజర్, కాపీ టు ఎయిర్క్రాఫ్ట్ లొకేషన్ 10 Papa Lima Sierra. హే చీఫ్, నువ్వు నమ్మలేని విషయం ఒకటి చెప్పనా? రే ఏజేలు అటాక్ చేసిన ప్లేన్ ఇప్పుడే మెక్సికో తీర ప్రాంతంలో ల్యాండ్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో షవాల్తో పాటు చాలా మంది జిహాదీలు ఉన్నారు. ఏంటి జోక్ చేస్తున్నావా? లేదు, మనం వెళ్ళి వాళ్ళని చంపేద్దామంటున్నా. సీనియర్ స్విఫ్ట్ బోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయాయి. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చారో తెలియలేదు. ఆల్ రైట్. షిప్ లొకేషన్ తెలిసింది. మేము దాన్నే గమనిస్తున్నాం. ఆపరేషన్ రెడీగా ఉండండి. ఎంతసేపు వస్తుందో నాకు ఐడియా లేదు. ఒక నిమిషం.
జాగ్రత్త. నా గురించి దిగులు పడకు, నేను వెళుతున్నాను. లవ్ యూ. ఐ లవ్ యూ. జాన్, నువ్వు ఆ కుర్రవాడితో కలిసి ఆడటం నాకేమాత్రం ఇష్టం లేదు. నీకు నా మాటలు అర్థమయ్యాయి అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. మనం త్వరలోనే కలుద్దాం. మీరు 200 మీటర్ల దూరంలో ఉన్నాం. బ్రావో, మీ స్టార్ బోర్డు పక్కన ఒక ట్యాంగో ఉంది. స్టార్ బోర్డు పక్కన ట్యాంగో ఉందా? బిస్కెట్ చార్లీ, మాకు ట్యాంగో క్లియర్ గా కనిపిస్తోంది. మీ ముందు ఒక ఉగ్రవాది ఉన్నాడు. No, please. Clear. Be insecure. Clear. We're clear. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నావు? బాగున్నావా? నీకు తెలుగు మాట్లాడడం వచ్చా? ఐఎమ్ రష్యన్. ఓ, రష్యన్వా? యా. నాకు రష్యన్ భాష రాదు, తెలుగులో మాట్లాడచ్చా? నాకు తెలుగు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బేడీలు తీయండి. బేడీలు తీసాక నా మీద దాడి చేయవు కదా? సరే, మ్యాటర్కి వద్దాం. ఇప్పుడు చెప్పు, నిజంగా రష్యన్వేనా? అబద్ధం ఎందుకు చెప్తాను? నొప్పిగా ఉందా? లేదు, పర్వాలేదు. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. ఐఎమ్ సారీ, మీ పేరేంటో చెప్పలేదు. ఐఎమ్ ఆల్టో. ఆల్టో? అవును. నైస్ టు మీట్ యు. క్రిస్టో. క్రిస్కోనా? క్రిస్టో. Traskovich? So how long am I going to need to keep busting your balls about getting one of those patches? Oh, yeah. I think it was like a one-time deal, man. After 9/11, my uncle sent a bunch out for the platoon, but after this go-around, I'll give it to you. No, I'm not going to take your family crest. All right, good. I didn't want to give it to you anyway. Besides, man, I'm pretty sure I saw you putting something in your cargo pocket the other day. What's that? I know. I've seen you carrying something in that pocket right there. What is it? That's my grandfather's flag. My pop gave it to me, and now I'm going to give it to my boy someday. All right. I like that. వెరీ గుడ్. నీ బోట్ నాకు చాలా నచ్చింది. వాతావరణం కూడా బాగుంది. అందుకే దీన్ని స్టార్ షిప్ అన్నారు. స్టార్ షిప్? స్టార్ షిప్ అనే పేరు జనరల్ గా రష్యన్సే పెట్టుకుంటారనుకుంటా. అలాగే స్టార్ ట్రాక్ మీద కూడా ఏదో ఉంటుంది. దాని పేరేంటి? నాకు తెలీదు. ఓహో, అంటే నువ్వు ఎప్పుడు స్టార్ ట్రాక్ చూడలేదా? లేదు, నేను చూడలేదు. నీ దగ్గర ఇప్పుడు చాలా డబ్బు ఉంది, అయినా నువ్వు కష్టాల్లో ఉన్నావు. ఆ డబ్బే నీకు సమస్యలు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ నా దగ్గర $250 ఉంది. నువ్వు ఒప్పుకుంటున్నావా? వెరీ గుడ్. ఇప్పుడు లోకం తీరేమిటో నీకు చెబుతాను. క్రిస్కో. క్రిస్కో కాదు, సారీ, క్రిస్టో. సారీ, నాకు సరిగ్గా వినపడలేదు. లోకం తీరు నీకు చెబుతాను. చెప్పండి. ఇప్పుడు ఇది నీ బోట్ కాదు. నేను లోపలికి అడుగుపెట్టిన తర్వాత నువ్వే కాదు, నువ్వు మునుపటి క్రిస్టోవే కాదు. నీ పరిస్థితిని నేను మార్చలేను. నువ్వు నా దారికి వచ్చేంత వరకు నిన్ను నేను తప్పించలేను.
మనిద్దరం కలిసి ఈ పని చేయాలి, నువ్వు నేను. ఇంతకీ నువ్వు ఆ జిహాదీలతో కలిసి ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు? నువ్వు జూయిష్వి కదా? షబాల్ ఏమిటది? వాడు నా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కలిసి. అవునా? చిన్నప్పుడు మీరు కూడా మీ స్నేహితులతో ఆడుకునే ఉంటారు. అవును. ఫ్రెండ్స్ తో కలిసి బేస్బాల్ కానీ సాకర్ కానీ ఆడుతుంటే భలే మజాగా ఉంటుంది. అవును, నిజమే. అలాంటి ఫ్రెండ్స్ అనుకోకుండా ఒక్కోసారి దూరం అయిపోతూ ఉంటారు. కాలక్రమంలో మరోసారి కలుస్తూ ఉంటారు. కలిసినా కూడా ఒకరినొకరు గుర్తుపట్టలేకపోవచ్చు. నాకు షబాల్కి మధ్య ఉన్న బంధం కూడా అంతే. మా ఇద్దరి అభిరుచులు కూడా ఒక్కటే. సో వాడు ఐడియాతో నా దగ్గరకు వచ్చాడు. ఆ ఐడియా వాడి నమ్మకానికి ఓ రూపం. కానీ ఐడియా పనిచేస్తుందని మొదట్లో నాకు అనిపించలేదు. బట్ వాడు తెలివైనవాడు, సరిగ్గా మీలాగే. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇటువైపు ఉన్నది నేనైతే అటువైపు ఉన్నది షబాల్. నిజమా? వీటి మధ్య ఉన్నది అమెరికా. అలాగా? ఐడియా మీకు నచ్చిందా? అనుకుంటున్నావా? ఇదంతా నీకు బొమ్మలాటలాగా అనిపిస్తుందా? ప్రాణాలు తీస్తే నీకు అంత సరదాగా ఉంటుందా? అది కాదు, నువ్వు ఎంత ప్రమాదం తలపెట్టావో అర్థమవుతుందో? బ్లాక్ బియర్డ్ యాక్చువల్, ఇది బ్లాక్ బియర్డ్ మెయిన్. పోస్ట్ నేషనల్ కౌంటర్ పార్ట్, సెక్యూర్ టార్గెట్ బ్రావో. ఇది ట్రైహోల్ రిపోర్ట్. మీరు టార్గెట్ ఆల్ఫాకి చేరువవుతున్నారు. రాజర్ మెయిన్, మేము టార్గెట్ వైపు వెళ్తున్నాం. నేను జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తే అది నా కుటుంబానికే, నా భార్యకే కావచ్చు, నా పిల్లలకే కావచ్చు. ఇంకెవరికి జవాబు చెప్పను. మీకు ఆలస్యం అవుతున్నట్టుంది. షిఫ్ట్ చేంజ్ అవ్వబోతోంది. అలాగా? అవును. సో నువ్వు ప్రమాదంలో ఉన్నావు. నువ్వు నీ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నావు కదా? నాకన్నా ఎక్కువగా. మరి నీ కూతురు పరిస్థితి ఏమిటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? తనను మళ్ళీ చూడాలని నువ్వు అనుకుంటున్నావా? కూతుర్ని చూడాలని ఏ తండ్రికి ఉండదు. ఏంటమ్మా, నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది డాడీ. ఐ లవ్ యు తల్లి. నీ కూతురు మొహం చూసైనా నీ జీవితం గురించి సీరియస్గా ఆలోచించు. లేదంటే జైల్లో ఓచలు లెక్క పెడతావు. నీ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఆ తర్వాత నీ కూతురు పెరిగి పెద్దదవుతుంది. తన పాటికి తను పెళ్లి చేసుకుంటుంది. నీ భార్య కూడా ఏదో ఒక తోడు దొరకపోదు. కానీ నువ్వు మాత్రం సమస్తం కోల్పోతావు. నేను నీలాగే తప్పు చేస్తే, నా వల్ల నా కుటుంబం ప్రమాదంలో పడితే నేను నీలాగే భయపడతాను. మీ వల్ల నా కుటుంబానికి ఏదైనా హాని జరిగితే? నా వల్ల నీ కుటుంబానికి హాని జరగదు. నేను ఆ తప్పు చెయ్యను. మీరు ఈ పాటికి వినే ఉంటారు. సెరామిక్ బాంబ్ బేరింగ్స్. లేదు. 16 సూసైడ్ కోర్సులో సెరామిక్ బాంబ్ బేరింగ్స్ నింపి పంపితే ఎలా ఉంటుందో ఊహించండి. మీ దేశంలో ఏ మెటల్ డిటెక్టర్, ఏ చెక్ పాయింట్ కూడా వాటిని కనిపెట్టలేవు. పేలుడు సంభవిస్తే మీరు ఆర్థికంగా చితికిపోతారు. ఆ తర్వాత మీడియా మీ చేతకంతనం దుమ్మెత్తిపోస్తుంది. ఈ బాంబు దాడి కనుక జరిగిందంటే 9/11 బాంబు దాడిని అందరూ మర్చిపోతారు. అదే గ్రాండ్ సెంట్రల్ పార్క్. అంటే నువ్వు చెప్పేది అక్కడికి 16 మంది జిహాదీలు సూసైడ్ కోట్లు వేసుకుని వస్తారనా? వాళ్ళంతా బోర్డర్ క్రాస్ చేసి వెళ్తున్నారంటున్నావు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? శాండియాగో, శాన్ ఫ్రాన్సిస్కో, హూస్టన్, ఏ పెద్ద సిటీ కూడా మిగలదు. అంటే ఇప్పటికే చేరారంటావు? ఈ పాటికి చేరిపోయి ఉండొచ్చు కూడా. ఏంటి ఏమన్నావు? ఈ పాటికి చేరిపోయి ఉండొచ్చు అన్నాను. అయితే వాళ్ళని ఎలా ఆపాలి? అసాధ్యం.
బ్లాక్ బియర్ లీగ్ మేము ఇక్కడికి చేరుకున్నాం. రోజర్, బ్లాక్ ప్యాచ్, దిస్ ఇస్ బ్లాక్ బియర్. ఊరు మధ్యన చర్చికి దక్షిణాన శత్రువులు కనిపించారు. మీ పొజిషన్ ఏంటి? అంతా బానే ఉంది, మీరు దాడి చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దొంగ దెబ్బ తీయాలొద్దు. అందరూ ఇక్కడి నుంచి పారిపోండి. పై మీ ఇద్దరు తీవ్రవాదులు ట్రక్ లో దక్షిణ వైపు వెళ్తూ కనిపిస్తున్నారు. కనిపించారు. ట్రక్ లో ఉన్న వాళ్ళిద్దరిని అంతం చేసేయి. మిమ్మల్ని వదలను.
సార్ సార్ ఎల్టీ మీరు బానే ఉన్నారుగా? థ్యాంక్ గాడ్ మీరు వాడిని చూడటం మంచిదైంది. నిజమే. వాడు నా చేతిలో చావడం నాకు ఆనందంగా ఉంది. ఓ మై గాడ్, నాకు తెలిసి ఇవి ఇరాకీలు ధరించే మామూలు దుస్తులు కావు, చాలా విచిత్రంగా ఉన్నాయి. మనం వీటిని తీసుకుని ఎక్కడన్నా దూరంగా పడేయాలి. ఏ సనీ, నువ్వు దీన్ని తీసుకుని ఎక్కడన్నా పడేసి. టార్గెట్ సెక్యూర్. సెక్యూరిటీని పంపించండి. ఒకరిని ఉత్తరం వైపు, ముగ్గురిని దక్షిణం వైపు. ఇందులో మీ టార్గెట్స్ ఉన్నాయి. అర్థమైందా? నాకు గర్వంగా ఉంది. మనమంతా ఒక కుటుంబం. చీఫ్, టార్గెట్ పూర్తయింది, అంతా కంట్రోల్లోనే ఉంది. యాక్చువల్ మిషన్ ఇంకా పూర్తి కాలేదు. ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అంతం చేయాల్సిన జిహాదీలు ఇంకా మిగిలిన్నారు. టార్గెట్ సెక్యూర్ సార్. యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. జాగ్రత్తగా వినండి. మిగిలిన జిహాదీలు మెక్సికోలోని ఒక సొరంగ మార్గం గుండా రేపు ఉదయం 7 గంటలకి బోర్డర్ దాటడానికి సిద్ధంగా ఉన్నారు. పై అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. హెలికాప్టర్ మిమ్మల్ని ఊరు చివరి డ్రాప్ చేస్తుంది. అక్కడ కమాండ్ ఆఫ్ అడ్రస్ మిమ్మల్ని కలుస్తారు. నేను మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంటాను. చెప్పింది అర్థమైంది కదా? డోజర్ మ్యాన్, ఓకే, వెంటనే ట్రక్ తీసుకుని బయలుదేరాలి. మెక్సికోలో మనం సాఫ్ట్ కమాండో టీంని కలవబోతున్నాం. వాళ్ళు ఈ మిషన్ లో మనకు సహాయం చేస్తూ మనతో పాటే ఉంటారు. మీరేం మాట్లాడుతున్నారు? ఇది ఇంకా పూర్తి కాలేదు చీఫ్. మిగతా వాళ్ళందరూ ఎక్కడ? వాళ్ళందరూ ఇప్పుడు మెక్సికో బోర్డర్ లో ఉన్నారు. ఆల్ రైట్, అయితే మిగతా వాళ్ళందరూ షిప్ లోకి ఎలా వస్తారు? ఇక్కడ మన వాళ్ళందరూ స్టేషన్ లోనే ఉంటారు. ఏ ఆటంకం లేకుండా ఈ టార్గెట్ పూర్తవడానికి నేవీ వాళ్ళు కూడా మనకు బాగా సహాయం చేస్తున్నారు. అయితే నేను స్క్వాడ్ 1 ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది. బాగా చెప్పావు. రెండో స్క్వాడ్ ఇక్కడే ఉంటుంది. మెరైన్ సహాయంతో పని పూర్తి చేయి. ఓకే. ఇప్పుడు మనం ఉత్తర దిక్కుకు వెళ్తున్నాం. పొద్దుటి కల్లా క్రాస్ చేస్తాం. అన్ని సక్రమంగా ఉంటే రెండో రోజు ఉదయానికల్లా మనం టెక్సాస్ లో ఉంటాం. దయచేసి నన్ను నమ్ము. మనం మెక్సికో వెళ్ళడానికి మన రూట్ క్లియర్ చేసింది ఎవరు? నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి సహాయం. మనం ఇలాగే రాత్రి పగలు యుద్ధం చేస్తూ పోతే మీరు లేకుండానే జాకీకి డెలివరీ అయిపోతుంది. మనం సాధ్యమైనంత త్వరగా ఈ టార్గెట్ ని పూర్తి చేద్దాం. మీరు ఇంటికి వెళ్ళడానికి గుర్రం సిద్ధం చేసుకోండి. నిజమే, నాకు గుర్రం అవసరం ఉంటుంది. అంటే మీకు లీవ్ శాంక్షన్ అయిందా? నేను మొన్నటి నుంచి శాటిలైట్ కి అతుక్కునే ఉన్నాను. ఇంటికి వెళ్ళాలనిపించినా బయటికి చెప్పలేకపోయాను. వీళ్ళు నన్ను వదిలేస్తే బాగుండు అనుకున్నాను.
సార్. లూటెనెంట్, మీకు లీవ్ శాంక్షన్ చేయడానికి గవర్నమెంట్కి టైం దొరుకుతున్నట్లేదు. అదే మేము అనుకుంటున్నాం. మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. నాకంటే పెద్ద అధికారులకి మెక్సికోలోని మోగాడిషును చూస్తే చాలా భయం. బ్లాక్ హాక్ డౌన్ అయితే వాళ్ళకి ఏమాత్రం నచ్చదు. కాబట్టి మనం రేడార్ దగ్గరే నాకు పూర్తిగా అర్థమైంది సార్. మీ టీం గురించి మా వాళ్ళు చాలా బాగా చెప్పారు. కానీ ఇప్పుడు మీతో మాట్లాడే టైం లేదు. మేము బయలుదేరాలి. ఎక్కడికి వెళ్ళాలి? టెర్రరిస్టులు బయలుదేరే ప్రదేశానికి. మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మిల్క్ ఫ్యాక్టరీ కింద ఒక స్వరంగం ఉంది. అక్కడికి వెళ్ళాలి. అది ఎక్కడుందో మీకు తెలుసా? అది ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఇక్కడే దగ్గరలోనే ఉంది. అయితే వెళదాం పదండి. మెక్సికోలోని అన్ని ప్రాంతాల కంటే ఈ ప్రాంతం ఎంతో ప్రమాదకరమైంది. ఈ ఏరియా అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. వెళ్ళామంటే బుల్లెట్లకు బలైపోతాం. నువ్వు అనుకుంటున్నంత ఈజీగా నీకు టార్గెట్ దొరకదు. సార్, 8 మంది టెర్రరిస్టులు మన దేశం వైపే వస్తున్నారు. నిజం చెప్పాలంటే మనకు సాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. అతను ఫ్యాక్టరీలో ఉంటే మనం వెళ్లాల్సిందే. లూటెనెంట్, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా నేను తీసుకెళ్ళడానికి సిద్ధం. కాకపోతే మీ ఊహకందనంత భయంకరమైన యుద్ధానికి మీ వాళ్ళని సిద్ధం చేయండి. ఎందుకంటే యుద్ధానికి దిగేది వాళ్లే కాదు, వాళ్ళని సంరక్షిస్తున్న వాళ్ళు కూడా. ఒక్కసారి వాళ్ళు సొరంగ మార్గంలోకి వెళ్లారంటే తర్వాత మీ బుల్లెట్ కూడా దొరకరు. సిద్ధం కండి. మీరు ఈ సొరంగ మార్గంలోకి ఇలా వెళ్ళాలి. 7 మైళ్ళు నడవాల్సి ఉంటుంది. మా మనుషులు మీకు దారి చూపిస్తారు. మిమ్మల్ని అక్కడికి చేర్చిన తర్వాత నా పని పూర్తి అయిపోయినట్టే. ఆ తర్వాత మీ దారి మీదే. సిద్ధంగా ఉండాలి. ఎవరంటే ఆగొద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టార్గెట్ చేసుకోవాలి. ఓకే, ఇంకా మనకున్న టైం 30 సెకండ్లు మాత్రమే. వాళ్ళు మన మీద అటాక్ చేస్తున్నారు. త్వరగా రండి. అందరూ పొజిషన్లో కండి. త్వరగా పదండి. అలా
రే షబాల్, మనం వెళ్ళాలి త్వరగా. త్వరగా రా. నువ్వు ఇక్కడే ఉండు. సార్, ఇద్దరు సోల్జర్స్ ఇక్కడ వాళ్ళు రెడీగానే ఉన్నారు. లోపల వచ్చేస్తున్నారు, త్వరగా రండి. కమాన్, వెంటనే అతన్ని బంధించు. బాంబేసేయ్. రండి. మీరు వెళ్ళి గుమ్మం పక్కన నిల్చోండి. వెళ్ళండి, ఫ్రంట్ డోర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళు. ఇలా చూడు, జిహాదీ సమయం ఆసన్నమైంది. చావు తప్పదు. మన చావు ఎన్నో జీవితాలను మారుస్తుంది.
నన్ను షూట్ చేస్తుంటే నా కుటుంబానికి ఏం సమాధానం చెప్పుండేవాడివి? ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్తే ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. క్లియర్. చీఫ్ వాడిని చంపేశాను. ముందు మీరు వెళ్ళిపోండి, నేను త్వరగా. త్వరగా పోతండి. బుల్లెట్స్ ఇప్పుడే అయిపోవాలా? నేను ఇక్కడే ఉన్నాను. చీఫ్ మాట్లాడండి చీఫ్. అసాల్ట్, దిస్ ఇస్ అసాల్ట్ 1. తీవ్రవాదుల్ని అంతం చేశాం. సొరంగ మార్గం సురక్షితంగా ఉంది. ఎల్టీ చీఫ్ ఇక లేరు. ఐ రిపీట్, ఎల్టీ చీఫ్ ఇక లేరు.
మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఆ బాధతో నువ్వు ఒంటరివాడివైపోతావు. నడి సముద్రంలో ఏ తోడు లేని ఏకాకివవుతావు. గుర్తుంచుకో, నీ నర నరాల్లో మీ నాన్నగారి రక్తం ప్రవహిస్తోంది. ఏ సూత్రాలు మీ నాన్నను గొప్పవాణ్ణి చేశాయో అవే సూత్రాలు నిన్ను పెద్దవాణ్ణి చేస్తాయి. ఆయన ఆశయాలు నీ రూపంలో సజీవంగానే ఉండాలి. ఫోటోలో కనిపించే ప్రతి ఒక్కరిని మీ నాన్నగారు గౌరవించేవారు. జీవితం కష్టాలు దుఃఖాలతో నిండి ఉంటుంది. ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది, నమ్మకం ఉంటుంది, ఆశ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. మనిషి తలుచుకుంటే మనసుని మెదడుని అదుపు చేసుకోగలడు. ఏ సమస్య అయినా ఎదుర్కోగలడు. On behalf of the President of the United States and a grateful nation, I present you this flag in recognition of your husband's heroic achievements. You have my deepest condolences. One more flag to present. This one I think you know. On every deployment, Rourke carried this with him. Again, my deepest condolences. ఈ ప్రేరణే నీ జీవితంలోని అద్భుతమైన సందర్భాల్ని కథగా మలుస్తుంది. లెఫ్టినెంట్ అమర్ రహే. लेफ्टिनेंट अमर रहे। మీ నాన్నగారు చనిపోకముందు ఈ కవితని నీకు అందించమని నాతో చెప్పారు. ఆయన ప్రతి ఒక్కరిని గౌరవించేవారు. నేను ఈ ఉత్తరంతో పేపర్ ప్లేన్ చేసుకుంటానని చెప్పాను. అక్షరాల నేను చేసిన పని అదే. ఆయన దగ్గర తీసుకుని నీకు అందించాను. నువ్వు బతికినంత కాలం జీవితంలో ఎప్పుడూ చావును చూసి భయపడద్దు. మీ నాన్న లాంటి లెజెండ్ ఇంకెవరూ ఉండరు. ఎదుటివారిని నువ్వు గౌరవిస్తే వాళ్ళు కూడా నిన్ను అంతగా గౌరవిస్తారు. జీవితాన్ని ప్రేమించు. ఇది నీ జీవితం. బతికినంతకాలం ప్రేమను పంచుతూ బతుకు. నీ వ్యక్తిత్వాన్ని గుర్తించేలా బ్రతుకు. అవసరం అన్న వాళ్ళకి సాయం చేయి. ఏ క్షణం మరణం నీ ముందుకొచ్చినా నిరంతరం చస్తూ బతికే వాళ్ళలా ఏమాత్రం భయపడకు. అంతిమ ఘడియ సమీపించిన ప్రతి ఒక్కరూ ఏడుస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఇంకొంతకాలం జీవించాలని ఆశపడతారు. జీవితాన్ని అనుభవించు, మరణాన్ని ఆదరించు, ఒక హీరోలా మరణించు.